మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైరస్ అనగానే కోవిడ్ లాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అయితే సీజనల్గా వచ్చే వైరస్లు చాలానే ఉంటాయి. కొత్తగా మరో వైరస్ కలకలం రేపుతోంది, స్క్రబ్ టైఫన్. అయితే కాకినాడలో కూడా దీనికి సంబంధించి కేసులు నమోదయ్యంటూ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు డిఎంహెచ్ఓ నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. వైరస్ అనగానే ఒక రకమైన కలకలం సృష్టిస్తూ ఉంటుంది. అది ఏ రకమైందా, ఎంత ప్రమాదకరమైంది అనేది పక్కన పెడితే వైరస్ అనగానే చాలా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇంతకు ముందు ఫేస్ చేశాం కాబట్టి. సో ఇప్పుడు ఈ కొత్త వైరస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? ఇది ఎంత ప్రమాదకరం? గుడ్ మార్నింగ్ అమ్మా. ఇది వైరస్ కాదు, బేసిక్గా ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజు. ఇదేంటంటే మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే దీంతో పెద్ద ప్రమాదం లేదు. మనకి ఈ స్క్రబ్ టైఫస్ అంటారు దీన్ని. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజు. ఇది సుసుగాముసి ఒరేషియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. ఇదేంటంటే మనకి ఇది కుట్టడం వల్ల ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న నల్లిలాగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఎక్కడ పెరుగుతుందంటే ఎక్కువ చెట్లు ఉన్న చోట, గ్రాస్ ఉన్న చోట, లేకపోతే మన పరిసరాలు శుభ్రంగా లేకుండా ఎక్కువ చెట్లు అవి పెరుగుతున్నప్పుడు, లేకపోతే ఎక్కువ ఎక్కడైతే ప్లాంట్స్ అవి ఉంటాయో ఆ ఏరియాస్లో ఉంటుందన్నమాట ఇది. సో ఇది మనము బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అవి ఎగురుకుంటా మన ఇంట్లోకి వచ్చి కానీ, మన నివాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు కానీ ఇవి కుట్టడం వల్ల మనకి వస్తుంది అనమాట. సార్ ఇది ప్రమాదకరమా? ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? అంటే సాధారణంగా టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్ లాగే ఉంటుంది అంటున్నారు కదా, కామన్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఇలానే ఈ టైఫాయిడ్కి అయితే ఏ అయితే లక్షణాలు ఉన్నాయో మనకి మలేరియా లక్షణాలు, అలానే ఎక్కువ చలితో ఉంటాము, జ్వరంగా ఉంటాము, బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంటాము, నీరసంగా ఉంటాము. ఈ జ్వరం వచ్చినట్లయితే మనకి ఈ డెంగ్యూ, మలేరియా ఇలాంటి నెగిటివ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ టెస్ట్ ఉంది, స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇవి ఇలాగ చేసినవి 235 మందికి చేస్తే ఈ నెలలో 42 దాకా పాజిటివ్ వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా వైద్యం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సేఫ్గా డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. దీనికి మనకి ఈ సస్పెక్టెడ్ కేసులు ఏమైనా ఉన్నా కూడా మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పేసి పెరిఫెరీలో ఉన్న మన పిహెచ్సి డాక్టర్స్కి అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మనం డాక్సిసైక్లిన్ అనేది వాడతాం ఎక్కువగా దీంట్లో, ఎజిత్రోమైసిన్. ఈ రొటీన్గా వాడే మెడిసిన్స్ ఇవి. సో ఈ మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఏదైనా సస్పెక్టెడ్ కేసెస్ టెస్ట్ చేయడం లేట్ అవుతుంది జీజీహెచ్కి వచ్చి అనుకుంటే ఈ మందులు వాడినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ వైద్యం కనుక ఆలస్యం అయితే కోమాలకు వెళతారు అని చెబుతూ ఉన్నారు. ఇది కరెక్టేనా సార్? అంటే సరైన వైద్యం తీసుకోకపోతే ఇటువంటి జరిగే అవకాశం? అవును, ఏదన్నా జ్వరము, ఇంత ఒళ్ళు నొప్పులు, బాడీలో ఇన్ఫెక్షను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనము సరైన డాక్టర్కి చూపించుకొని వైద్యం చేయించుకోవాలి తప్పగా. అలా చేయించకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా ఇది మనకి న్యూమోనియా వచ్చి, అలానే కిడ్నీ ఫెయిల్యూర్ అవడం, ఇలాంటి వాటితో బాధపడాల్సిన అవసరం వస్తుంది. సార్ జ్వరానికి ఉండే లక్షణాలే ఉంటాయా, లేదంటే సపరేట్గా దీనికి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? ఇది జ్వరం లాగానే ఉంటుందమ్మా. ఇది జ్వరము, ఒళ్ళు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం, బాడీ పెయిన్స్, వీటితో వస్తుంది అనమాట. ఎక్కడైనా మనకి కుట్టిన చోట, ఈ స్క్రబ్ టైఫస్ కుట్టిన చోట మనకి చిన్నటి దద్దులాగా ఏర్పడుతుంది, నల్లగా ఉంటుంది. స్క్రబ్ టైఫస్ కి సంబంధించి ఇప్పటికే 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకొని సరైన సమయంలో వైద్యం చేయించుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదంటూ కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా మన కంటికి కనిపించినంత చిన్నటి దోమల లాంటివి కుట్టినప్పుడు ఇటువంటి వ్యాధి వస్తుందంటూ కూడా చెబుతున్నారు. అయితే ఇది పెద్ద ప్రమాదకరం కాదు, కానీ సరైన టైంలో దీన్ని గుర్తించడమే మంచిదంటూ కూడా డాక్టర్లు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.